దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండింది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయబడిను. యూదులు శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి భావనలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ భావనలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులన్నిటిలో నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎత్తుకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ప్రచారకులే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు.